ఝాన్సీ గారు ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు చాలామంది అంటే ఒక ఒక థియరీ తీసుకొచ్చారు. బహుశా ఇది మీకు మీ ప్రభుత్వానికి మీ పార్టీకి కొంత మైనస్ అవుతుందని చెప్పి. అందులో అంటే చట్ట సంస్థలు చేసిన పనైనా కూడా. సో దీనికి మీ సమాధానం ఏంటండి? అంటే స్కిల్ స్కామ్ లాంటి ఒక ఎవరూ చేయలేనిది అంటే 40 సంవత్సరాలలో ఎవరూ చేయలేనిది జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ మీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు జైలు పాలవ్వడం గురించి మీ కామెంట్. జగన్మోహన్ రెడ్డి గారు దాని ఇన్వాల్వ్మెంట్ కాదు. అవును, అది చట్టం దాని తాలూకా తాను పని చేసుకొని ఏదైతే వారి మీద వచ్చాయో ఎంక్వైరీస్లో స్కామ్ జరిగిందనిసని దానికి మూల కారణం మరి స్కిల్ డెవలప్మెంట్లోని పూర్తిగా దాన్ని దుర్వినియోగపరిచి అవసరమైన దగ్గర చేయకుండా దాన్ని దుర్వినియోగం చేసి బినామీ పేర్లతో వాటన్నిటి దోచుకున్నారని చెప్పేసి అనేది మరి అభియోగం వచ్చింది. అభియోగం వచ్చినప్పుడు వారు ధైర్యంగా దాన్ని ఈవేళ చట్టానికి ఏమున్నాయో ఆ రిపోర్ట్స్లోని సిబిఐ ఎంక్వైరీలోని వాళ్ళు చెప్పాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. దాంట్లో తేలితే వారు చేయాల్సిన పని వారు చేసుకుని వెళ్ళారు. కానీ మా ముఖ్యమంత్రి గారికి ఏం అవసరం అండి? వారికి ఎవరు చేసినా అనుకోకుండా ఉన్న వాటిలో ఆరోపణలు చేసి మా ముఖ్యమంత్రి గారిని కూడా 14 నెలలు పెట్టించారు. అవును, ఆ రోజు ఒక రూల్, ఈ రోజు ఒక రూల్ ఏంటి? కాబట్టి అటువంటిది కాదు. నేనైతే తీవ్రంగా ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. ప్రజలు కూడా అన్ని ఏది జరుగుతుందో ఏం జరుగుతుందో వాళ్ళు దాన్ని ఏదో మైలేజ్ చేసుకోవాలి, ఇలా అయినా సరే డైవర్ట్ చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారే మాకు చేయించారని సరి వారికి ఉన్న మరి ఉన్న మీడియా అవనియండి, ప్రెస్ అవనియండి, వాటి ద్వారా లేనిపోయేవన్నీ ప్రజల్లోకి చొప్పించి మార్చాలని వాళ్ళు చూసుకున్నారు. కానీ వాస్తవాలు ఎప్పుడు ప్రజలు తెలుసుకుంటారు. ఎవరు తీసుకున్నది మేము తప్పు చేసేవాళ్ళు మాకే తగులుతుంది, మీరు తప్పు చేస్తే మీకు తగులుతుంది. దానిలోని భయం దేనికి? తప్పు చేయలేనప్పుడు నిర్భయంగా ఇది మేము బయటకు వస్తాం, నిజాయితీకి మేము బయటకు వస్తాం. ఇప్పటికీ కోర్టులో పెట్టి ప్రతిదీ ఆపుకొని ముందుకెళ్తున్న వాళ్ళు నిజాయితీ పనులే ఇవాళ ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీ చేసుకొని ఏదైనా శిక్షకు మేము రెడీ అని చెప్పేసిన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ నిజాయితీ పనులే ఒకసారి ప్రజలు ఆలోచిస్తున్నారు. చాలా అంటే సమంజసంగా చెప్పారు ఝాన్సీ గారు. అయితే మొత్తానికి అంటే ఈసారి ఈ ఇష్యూస్ ఏ అంశాలు తెరపైకి రాబోతున్నాయి అనుకుంటున్నారు విశాఖకి సంబంధించి? అండ్ అలాగే మీ ప్రత్యర్థి భరత్ గారి గురించి మీ అభిప్రాయం? భరత్ గారు ఆయన సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలకి అధినేతగా వాళ్ళు మా తాతగారి దగ్గర నుంచి ఆ బ్రాండ్తో వస్తున్నారు. అవును, మాలాగా మధ్య కుటుంబీకులు కాదు, రైతు ఫ్యామిలీస్ కాదు. సో ఆయన అంతా ఆక్స్ఫర్డ్ చదువులు, ఆ చదువులతో వచ్చిన వారు. మేము మాకున్న ఇక్కడ స్కూల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని వచ్చిన వాళ్ళు. మా ఆంధ్ర యూనివర్సిటీ మాకు ఆంధ్ర ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి మేము భావించుకొని చదువుకునే వాళ్ళం. ఎంతమందినో తీర్చిదిద్దిన ఘనత కూడా మా యూనివర్సిటీకి ఆవిలువలు ఇచ్చుకుని వచ్చిన వాళ్ళం. సో ఈరోజు ఇంకొకటి స్థానికంగా ఈ ప్రాంత వాసులు, ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళం. విజయనగరం జిల్లా 76లో ఏర్పడింది, కానీ నేను పుట్టినప్పుడు ఇది విశాఖపట్నం జిల్లాలోనే ఉంది. అవును, సో విశాఖపట్నంలోనే నేను పుట్టిందాను. లెక్క ప్రకారం అంతేగా. తర్వాత డిసైడ్ అయ్యి మెటీరియల్గా విజయనగరంకి వెళ్ళాను. అంత మాత్రంలోని ఈరోజు ఎక్కడి నుంచో మరి హైదరాబాద్ నుంచి ఇంకో దగ్గర నుంచో లేకపోతే ఎక్కడి నుంచో వచ్చి నేను వచ్చిన దాన్ని కాదు కదా, మా ఉత్తరాంధ్రలో ఉన్నదాన్నే కదా నేను. అలాంటప్పుడు ప్రజలు కూడా స్థానికంగా ఎవరున్నారు, స్థానికేతరులు ఎవరని కూడా అలాంటి వాటిలో కూడా ఇవాళ ఒకదాన్ని చూసుకోవచ్చు. ప్రత్యర్థి వారి తాలూకా వారి భావాలు ఏవో ఉండొచ్చు. ఏవి చేసినా మేమే చేసాం, మేమే చెందాం అనుకొని వాళ్ళ పత్రికలు రాస్తూ ఉంటాయి, మీడియా చెప్తూ ఉంటాయి. ప్రజల్లోని లేనిపోయే కల్పన కల్పించాలని చాలా తాపత్రపడుతున్నాయి. నేను ఇలాంటివన్నీ నా బై ఎలక్షన్ బొబ్బిల్లోనే ఎలక్షన్లోనే చూసాను. ఎన్ని మూకుముడిగా దాడి చేసి వచ్చినా ఆ రోజు నాకు నా ప్రత్యర్థికి జరిగినవి కాదు, నాకు రామోజీరావు గారికి జరిగిన యుద్ధంగా ఆ రోజు అయింది. ఎందుకంటారన్నమాట, అంటే పేపర్లో లేనిపోయేవన్నీ రాసి ఇంకా ఒక మహిళని కూడా చూడకుండా చాలా ఇష్టానుసారంగా రాసి, సరే సత్యనారాయణ గారి పేరు మీద ఎలాగో వస్తాయి, మహిళ గారిని పోటీ చేసి నా మీద కూడా చాలా చాలా అన్ని తప్పుడు అన్నీ రాసి అట్లాంటివన్నీ చేసినప్పుడు నేను ఆ రోజే ఎటువంటి ప్రచార సాధనాలు కానీ మనకేమి ప్రెస్సులు లేవు, మీడియాలు లేవు, ఇవేమి లేవు. ఓన్లీ ధైర్యం, నిజాయితీ, ఈ రెండు నేను చేస్తున్నవి. ధైర్యంగా నేను చేస్తున్న పనులు ప్రజల్లోకి
నేను వెళ్ళటం జిల్లా పరిషత్ చైర్పర్సన్గా మీకు అందుబాటులో ఉండే పరిస్థితి, మీకు ఏ విధంగా ఉంటున్నాను అనేది ఆ ఒక్కదాంతోనే ఈరోజు స్థానికురాలని, బీసీ మహిళని దీన్నే నేను తీసుకుని వెళ్ళి ఆ రోజు అంత దానికి సమాధానం చెప్పి 49,000 మెజార్టీతో ఉన్న సింపతి ఉన్న పైడితల్లి గారికి చనిపోతే వాళ్ళ అబ్బాయికే పోటీ చేయడానికి ఎగెనెస్ట్ సింపతి, ఎగెనెస్ట్ పార్టీ అవన్నీ దాటుకొని మనం గెలవగలిగామంటే కాదు. సో నేను అప్పుడు ఈ రోజు కూడా ఎన్ని దాడి చేసినా మీడియాలో వచ్చి, ఎంత ప్రెస్ వచ్చి దాడి చేసినా, ఎంత సోషల్ మీడియాలో దాడి చేసినా ఈరోజు నిజం ఖచ్చితంగా నిర్భయంగా ఉంటుంది, గెలుస్తుంది. అదే సంగతి ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇవాళ కూడా చాలా చాలా యూత్ కాబట్టి యూత్ మీద చేయాలని చూస్తారు, లేకపోతే ఇంకోలా చూస్తారు, ఎవరి స్టైల్ వాళ్ళది. కానీ వాస్తవాలు ప్రజలకు తెలుసు. అవును, ఈవేళ నేరుగా వస్తే ఈవేళ ఆ పర్సన్ మా స్థానికంగా ఝాన్సీ దగ్గరికి వెళ్ళాడు, కలిసారా లేదా ఆవిడ, లేదా నాయకుడి దగ్గరికి వెళ్ళాడు కలిసారా లేదా, వాళ్ళు అందుబాటులో ఉన్నారా లేదా, కనీసం మనం పలకరించలేదు. కష్టం వస్తే పలికే వాళ్ళు ఉన్నారా, ఎవరైనా మన సడన్ గా బోటు మునిగిపోయింది వెంటనే మాకు తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళందరితో చెప్పి కోస్ట్గార్డులకి వాళ్ళు అంతా అలర్ట్ చేసి పంపించి వాళ్ళకి ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చి మీ వాళ్ళందరూ క్షేమంగా వస్తారని వాళ్ళందరూ నేను విజయనగరంలో చేసినట్టు ముఖ్యం గ్రామస్తులు వాళ్ళ 6 కూడా 6 బోట్లో వాళ్ళందరూ తెల్లవారు 4 గంటలకి మళ్ళీ అంత సేఫ్గా ఉన్నారని తెలిసి వాళ్ళ ఫ్యామిలీని అలర్ట్ చేసి అన్నీ తీసుకొచ్చి చేయగలం. కానీ మానసికంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పే ఓ మనిషి కానీ వాళ్ళ ఫోన్లో ఎవరైనా మాకు విషయం తెలిసిన వెంటనే స్పందించే మనిషిగానే ఉండాలి కదా. అవును, అట్లాంటివి లేకుండా మరి లాస్ట్ టైం పోటీ చేశారు, మధ్యకాలంలో ఎక్కడ ప్రజలకు అందుబాటులో లేరు, కనబడలేదనే మాట కూడా ఉంది. అవును. సో అవంతా నాకు వదిలేయండి. నేను విజయనగర వాస్తవ్యురాలు అయినప్పటికీ పుట్టినల్లుగా విశాఖపట్నం వాళ్ళు ఏదైనా పనున్నదంటే పలానా అని చెప్తే నేను కానీ సత్యబాబు గారు కానీ స్పందించి ఇది ఉత్తరాంధ్ర అంటే మేము ఓన్ చేసుకుంటాం, ఇది మన ప్రాంతం అని. అంతే కదా. సో ఎక్కడ ఎవరు వచ్చినా సరే వాళ్ళ సమస్య ఉంటే మన సమస్య కింద చాతరైనది ఇమీడియట్ గా చేయడం, లేకపోతే మా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళడం, ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఎప్పుడు కూడా పదవికి దూరంగా ఉన్నాను కానీ ఎవరు సర్వీస్ చేయడానికి మాత్రం నేను ఎప్పుడు ప్రజల మనిషిగా ఎప్పుడు 24 గంటలు సర్వీస్ చేస్తున్నాను. సో నాకు ప్రత్యర్థులు ఎలాంటి వాళ్ళు రానియండి, ఎన్ని పార్టీలు రానియండి. గీతం భూముల విషయం యాక్చువల్లీ వాళ్ళకే వివాదాలు ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య చాలా వివాదాలు వాళ్ళు ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి. ఇక్కడ ఋషికొండ విషయం కూడా చాలా పెద్ద అంటే వివాదం ఆరోపణలు చేశారు కదండి. ఏదైతే పరిపాలనా రాజధానిగా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా తీసుకురావాలనుకున్నప్పుడు గతంలో కూడా అక్కడంతా టూరిజం హోటల్స్ వాటి రెస్టారెంట్లు గట్టని రన్ చేసేవారు. సో అప్పుడున్న ప్రభుత్వం కూడా తీసుకునే నిర్ణయం వాళ్ళు చేసుకుని చేశారు. అదే ప్లేస్లోని ఈవేళ ఆధునిక భవనాలు దానికి కావాల్సిన అన్ని సముదాయాన్ని ఒక దగ్గర ఐకాన్ సెంటర్ లాగా దాన్ని ఇవాళ డెవలప్ అవుతుంది. దాని ద్వారా చుట్టుపక్కల రోడ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ ఇంకా చాలామంది బిజినెస్ పెట్టుకోవడానికి ప్యారలల్గా ఫుడ్ కోర్ట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పక్కనే డెవలప్మెంట్ పక్కనే రేపు ఆ విధంగా రావటం వల్ల ఈ ప్రాంతంలోని చాలామంది యువతకి ఉపాధి అవకాశం కల్పించొస్తుంది. ఈవేళ ఐటీ జోన్ కింద గతంలోనే ఉన్న వాటితో పాటు ఇన్ఫోసిస్, సత్యం లాంటివి ఇలాంటివి కూడా ఈరోజు ఇక్కడ రావటం, అవి కాకుండా కొత్తవి కూడా ఈవేళ సెంటర్స్ రావడానికి పెట్టుకోవడం, నార్త్లోని కూడా ఇప్పుడు కాన్స్టిట్యున్సీలోని ఇనార్బిటాల్ మాల్ లాంటిది రావటం, 15,000 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇవ్వడం. ఆ టైంలోనే బ్రాండెక్స్ లాంటి తీసుకొస్తే నా టైంలోని దానికి ప్రత్యేకించి ఉమెన్ అందరికి కూడా ఫ్యాషన్ టెక్నాలజీ తీసుకొచ్చి బ్రాండెక్స్ వెళ్ళాను నేను. లోపల అసలు ఎంతమంది 18,000 మంది అమ్మాయిలు అక్కడ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు సుమారు 28,000 మంది ట్రైనింగ్ అయితే ఆ రోజు ఇక్కడ 15,000 మంది బ్రాండెక్స్ లో డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ పొందారు. అదంతా విజయనగరంలోని ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ విశాఖపట్నం వాళ్ళే అందరు ఇక్కడికి రాలేదండి. వాళ్ళ ఎంప్లాయ్మెంట్ మహిళలకు అవుతుంది కదా. అలాంటిదే ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో కూడా మన పిల్లలు వెళ్ళి ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ లాంటి వాళ్ళ సంస్థని ట్రైనింగ్ ఇచ్చి దాన్ని పెట్టడం జరిగింది.